హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది భర్తతో తరచూ గొడవపడే భార్య గురించి సైకాలజీ ఏం చెప్తుందో తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య గొడవ సహజం, కానీ భార్య భర్తతో ఎక్కువగా గొడవ పడుతున్నప్పుడు చాలా మంది ఆమె స్వభావాన్ని తప్పుపడుతూ ఉంటారు. కానీ నిజంగా ఆమె గొడవల వెనుక కారణం ఏంటి? భార్యలు తరచూ భర్తతో ఎందుకు గొడవ పడతారు? అలాంటి వారి గురించి సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? భర్తలతో గొడవపడే భార్యల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా ఒక భార్య భర్తతో తరచూ గొడవ పడుతుందంటే ఆమె స్వభావమే అంత సర్దుకోలేని వ్యక్తిత్వం అంటూ తేలికగా లేబుల్ చేస్తారు. కానీ సైకాలజీ ప్రకారం తరచూ గొడవ పడడం వెనుక కోపం లేదా మొండితనం మాత్రమే ఉండదు. చాలా సందర్భాల్లో అతి లోతైన భావోద్వేగ అవసరాలు, అనుభవాలు, మానసిక ఒత్తిళ్ల ప్రతిఫలం కావచ్చు. మనిషి ప్రవర్తన వారి అంతర్గత భావోద్వేగ స్థితికి అద్దం లాంటిది. కోరుకున్నవి దక్కనప్పుడు భర్తతో ఎక్కువగా వాగ్దానానికి దిగే భార్యతో ప్రధానంగా కనిపించే అంశం ఎమోషనల్ అన్ఫుల్ఫిల్మెంట్. ఆమె తన భర్త నుంచి తనను అర్థం చేసుకునే మాటలు, గౌరవం, శ్రద్ధ లేదా ప్రేమను ఆశిస్తుంది. అవి దక్కనప్పుడు ఆ లోటు మాటలతో రూపంలో, గొడవల రూపంలో బయటపడుతుంది. నిజానికి ఆమెకు కావాల్సింది గొడవ కాదు, భర్త తన మనసు తెలుసుకోవడం మాత్రమే. దీనికి కారణం నిర్లక్ష్యం, విమర్శలు. బాల్యంలో లేదా గత జీవిత అనుభవాల్లో నిర్లక్ష్యం, విమర్శలు, భయాలు ఎదుర్కొన్న అమ్మాయిలు సంబంధాల్లో ఎక్కువ సున్నితంగా స్పందిస్తారు. సైకాలజీలో దీన్ని ఎమోషనల్ ట్రిగర్స్ అంటారు. భర్త ఒక చిన్న మాట అన్నా లేదా పట్టించుకోపోయినా అది గతంలో తాను అనుభవించిన బాధలను గుర్తు చేసి తీవ్రంగా స్పందించేలా చేస్తుంది. మరొక విషయం ఏంటంటే, తనని తాను విలువైన వ్యక్తిగా భావించిన కొందరు మహిళలు లేదా తమ పాత్రను ఇంట్లో గుర్తించట్లేదని అనుకునే మహిళలు కూడా తరచూ గొడవల ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు. నన్ను కూడా పట్టించుకోండి అని వారితో ఉండే భావన తెలియజేయకుండానే భర్తతో గొడవలు దారితీస్తుంది. ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా ప్రధాన కారణమవుతుంది. ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ, ఉద్యోగ భారం, ఆర్థిక సమస్యల వల్ల మహిళ మానసికంగా అలసిపోతుంది. అలాంటి సమయంలో సరైన ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఆ ఒత్తిడి భర్తపై కోపంగా బలపడుతుంది. నిజానికి ఆమె కోపం భర్తపై కాదు, పరిస్థితులపై ఉంటుంది. కానీ దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి భర్తపై ఆ కోపాన్ని చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా కొన్నిసార్లు గొడవలు వస్తాయి. తన భావాలను ప్రశాంతంగా, స్పష్టంగా వ్యక్తపరచడం రాని మహిళలు మాటల ద్వారా కాకుండా వాదనల ద్వారా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భార్య ఎందుకు గొడవ పడుతోంది అనే బదులు ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. గొడవ పడే భార్యను తప్పుపడడం కన్నా ఆమె భావోద్వేగ స్థితిని అర్థం చేసుకోవడం అవసరం. పరస్పర గౌరవం, ఓపికతో వినే మనసు, స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంటే భార్యాభర్తల మధ్య చాలా సమస్యలు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.